సంక్రాంతి జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ పాడి పంటలు ఏ విధంగా అయితే రైతులకు ముఖ్యమో, ఎంత ఆనందంతో కొత్త పంటలు ఇంటికి వస్తాయో, ఎంత ఆనందం రైతుల కళ్ళల్లో ఉంటుందో, అదే విధంగా సస్యశ్యామలమైనటువంటి మన రాష్ట్రము, మన పరిపాలన ఉండాలి, ప్రజలందరూ చల్లగా ఉండాలని ఈ మకర సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ప్రజలకు, అలాగే సంక్రాంతి జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షల తర్వాత ఇందాక మన పెద్ద మనిషి, నత్తి మనిషి ఎంపీ పాపం కొద్ది రోజుల లోపల పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి డిప్రెషన్ లో, ఫ్రస్ట్రేషన్ లో, కాంగ్రెస్ పార్టీ మీద జాలి చూపిస్తున్నట్టుగా మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొన్ని మాటలు మాట్లాడి కాంగ్రెస్ ఏదో నెత్తిన పెట్టుకున్నట్టు, బీఆర్ఎస్ ఏందో చేస్తున్నట్టు, మాకు సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి సలహాదారులాగా మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ గారికి ఒక విషయం అడగాలనుకుంటున్నా. నాయన, మకర సంక్రాంతి సమయంలో 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ రోజు ఎవరు తిట్లు తినొద్దు అనుకుంటారు. దయచేసి మాలాంటి వాళ్ళ నోట్ల నుంచి నువ్వు తిట్లు తినకు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఇక తిడితే ఇక ఏడాది దాకా ఈ తిట్లు మనకు అంటుతాయి అని పెద్దలు చెప్తారు. కాబట్టి 3 రోజులు జాగ్రత్తగా ఉండాలి. నోరు జారినప్పుడు మేము తిట్టుడు ఖాయం కదా, బరాబర్ తిడతాం కదా. తెలంగాణలంట కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ కూల్చే ప్రయత్నం చేస్తుందంట. ఎట్లా తెలుసు నీకు? ఎన్నుకోబడిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దుష్ట శక్తుల్లాగా, దుర్మార్గుల్లాగా, ఒక దిక్కు మీ ఆయన పేరేంది, రాజాసింగ్ మాట్లాడతాడు, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంటాడు. నువ్వేమో ఆయన 6 నెలల లోపల అన్నా, నువ్వేమో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అంటున్నావు. అంటే కేసీఆర్ ఏమన్నా ముందు చెప్పిండా ఏంది మీకు? పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, అవసరమైతే మీరు మాకు సహకరించండి, కేంద్ర బలగాలని మాకు ఇయ్యండి, మేము ఆల్రెడీ మీకు ఎన్నో ముట్ట చెప్పినము, ఎంతో పెద్ద పెద్ద బస్తాలు సదిరినము, బ్యాగులు సదిరినము, సుట్ కేసులు సదిరినము, తెలంగాణలో ఉన్న ఆస్తుల్ని కూడా సదిరినం మీకు. ఇప్పుడు మా మాట వినాలే, వింటేనే మీకు తెలంగాణలో పబ్బం గడుస్తుంది. కాంగ్రెస్ ఉంటే మీ పబ్బం కడవది. కాబట్టి మేమే ఉండాలి మీకు శ్రీరామ రక్షలాగా అని కేసీఆర్ ఏమన్నా చెప్పింటే మళ్ళీ మళ్ళీ మాకేదో హెచ్చరిక ఇస్తున్నట్టు, కేసీఆర్ మా ప్రభుత్వాన్ని కూలుస్తున్నట్టు, మీరేందో మాకు ప్రజా క్షేమం కావాలి, ఏ ప్రభుత్వం అయినా సరే బీజేపీ పార్టీకి క్షేమం కోరుకుంటుంది అందరికీ అని చెప్తున్నటువంటి మీరు 9 రాష్ట్రాలల్లా మా ప్రభుత్వాల్ని కూల్చేసి లాక్కొని వేల కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేని కొనుగోలు చేసి పట్ట పగలు మా ప్రభుత్వాల్ని కూల్చేసిన రోజులు మర్చిపోయినరా మీరు? అదే ప్రయోగం, అదే స్ట్రాటజీ కేసీఆర్ తో చేపించే ప్రయత్నం చేస్తున్నావని ఎవరైనా నమ్మకుండా ఊరుకుంటారా? బండి సంజయ్, ఎందుకు హెచ్చరిస్తున్నావు ప్రజలకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు చెప్తున్నావు? నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటున్నావు, కేసీఆర్ తో జాగ్రత్త ఉండండి, కేసీఆర్ కు 1 సీట్ రావద్దు, మీరు మేము పంచుకుందాం, తెలంగాణలో అన్ని సీట్లు మాకే వస్తే మీకు కేంద్రం నుంచి ఫండ్ వస్తుందంట. అసలు కేంద్రంలో ఉంటుందని మీరు ఎవరన్నారు మీకు? సరే, అయినా కానీ మీకెందుకు రావాలి? ఇప్పుడు 4 ఉన్నారు, ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు. తెలంగాణకి ఏం నిధులు తెచ్చిండ్రు, ఏమేమి కొట్లాడి తెలంగాణకి ప్రత్యేక నిధులు తెచ్చిర్రు, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇయ్యాల్సినటువంటి బాకీలు బకాయిలు ఏమేమి తెచ్చిర్రు సోదరా 4 మీరు? ఎన్నడు పార్లమెంట్ లో కూర్చొని తెలంగాణ గళం విప్పినావు సోదరా నువ్వు బండి సంజయ్? నీకేమో హిందీ రాకపోయే, వాళ్ళకేమో పార్లమెంట్ లో తెలుగు రాకపోయే. నువ్వేం మాట్లాడతావు వాళ్ళ తెలంగాణలకే అర్థం కాదు. ఆడున్న పార్లమెంట్ లో వివిధ రాష్ట్రాలకి నీ భాష ఏం అర్థం కావాలి సోదరు? కనీసం ట్రాన్స్లేటర్ నన్న పెట్టుకొని పార్లమెంట్ లో మాట్లాడించే ప్రయత్నం చెయ్యవు. ఎన్నడన్నా తెలంగాణ గురించి మాట్లాడినావా? తెలంగాణ నిధుల కోసం కొట్లాడినావా? 5 ఏళ్ళు గడిచిపోయి ఇట్లనే. నువ్వు ఎన్నిసార్లు పోయినావు పార్లమెంట్? మళ్ళానంటే మీకు గెలిపియాలనంట, గల్లీలో ఎవరైనా ఉండ, ఢిల్లీలో మోదీ ఉండాలనంట. ఇక ఇంతగానో ఎక్కువ అత్యాశ అయితే కేసీఆర్ కేటీఆర్ గిట్లనే 3వ సారి అబ్కీ బార్ కేసీఆర్ సర్కార్
మళ్ళా మూడోసారి అధికారంలోకి వస్తాం, మేము హ్యాట్రిక్ సాధిస్తామని చెప్పారు. మీరు కూడా అదే వంత పాడుతున్నారు. ముందు మురిసిన మా పండగ పోలేరు కదంట, ఇట్లా మురిసినోడు అంతా బొర్రపడ్డారు. మేము చూస్తూనే ఉన్నాం. మీకంటే కొత్త కొత్తగా ఇవన్నీ, మా పార్టీకి ఏమి ఇవన్నీ పాతగానే. నువ్వు ఎక్కువ మాట్లాడి తక్కువ పని చేస్తావు, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయి. నీకు ఇక కరీంనగర్ లో అంత నీదేనంట, తెలంగాణలో అంతా మీ ఓలే గెలవాలంట, మేము 15 గెలుస్తామంట. పోయినసరి కేసీఆర్ మీ దోస్తుండే, ఎందుకు గెలవలే 15? తలా సగం సగం పంచుకోకపోయినరు. 8 ఎన్నో పంచుకుంటుంటే అయిపోతుండే కదా, మరి ఎందుకు రాకపోయా? మీకు 4 వచ్చినాయి, ఆ 4లో బోల్ర పడ్డాయి. ఒక్క జాగల ఫండ్ కేంద్ర మంత్రి ఉంటే కూడా మణిపూర్ లో చచ్చిపోతే ఇక్కడ తెలంగాణలో ఒక్క కనీసం వాళ్ళకి శ్రద్ధాంజలి తెలుపలే, వాళ్ళకి సానుభూతి తెలుపలే, వాళ్ళకి సంఘీభావం తెలుపలే, వాళ్ళ పక్షాన మాట్లాడాలి, మహిళల పక్షాన. నువ్వు ఇక దేశం గురించి మెత్త మాట్లాడుతావు. తోపు మునగాడిని వచ్చినావు, లావు మునగాడు వచ్చిండండి. ఎంతసేపు మోదీ 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 అని భజన చేయడం తప్పించి దేశం అభివృద్ధి ఏం చేసిండు, తెలంగాణకు రావాల్సిన నిధులు ఏమి ఇచ్చిండు? వాళ్ళు కొట్లాడలే, మీరు ఇయ్యలేదు. మీ ఉద్దేశం ఏంటంటే మళ్ళా కేసీఆర్ మా ప్రభుత్వాన్ని గుంజుకోవాలి, మళ్ళా మీకు వాళ్ళ చెప్ప చేతులలో ఉండాలి, గదే మీకు కావాలి. కానీ అవన్నీ పప్పులు ఉడుకోవు. ఇడ కాంగ్రెస్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది, ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజా పరిపాలన ప్రభుత్వంగా ఏర్పడింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మీ ఇద్దరిని కాదనే కదా మాకు ఇచ్చిండ్రు. అది కూడా 8 సీట్లు రాకుంటుండే, ఉన్న వ్యతిరేకతను కొంత క్యాచ్ చేసుకున్నారు మీరు. తిట్టి 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 నిన్ను దింపేసిరి, నువ్వు తిడితివి అందరినీ, నేను దింపేసిరి. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కువోట్లు ఉన్నారంట. అసలు సాక్షాత్తు మీ అధ్యక్షుడే కేసీఆర్ కువోటు. ఇక ఇంతకన్నా ఎక్కువ సాక్ష్యాలు కావాలనా? నేను దింపేసిండ్రు, నువ్వు ఇంకా బీజేపీ పక్షాన మాట్లాడితే ప్రజలు నిన్ను నమ్ముతారు. పాపం నీకు ఆ జాలి కూడా చూపించకుండా నీ మీద ఏదో గుంజుకొని బండి వెనక బండి కట్టి నువ్వు ఏదో గుంజుకొని పోతుంది బండన్న, నిన్ను ఆపేసిండ్రు, ఆడికి బ్రేక్ వేసేసిండ్రు. ఇంత పాదయాత్రను, ఇంత కేసీఆర్ మీద లొల్లో వచ్చో రానో 2-3 మాటలు లొల్లి లొల్లి చేస్తుంటే, ఆ లొల్లి కూడా చేయకుండా మౌనముని తీసుకొని వచ్చి కూర్చోబెట్టిండ్రు. మీ మీ ఇద్దరు అండర్స్టాండింగ్లు ఎట్లున్నాయో మాకు తెలియదు, కానీ మీ అండర్స్టాండింగ్, బీఆర్ఎస్ అండర్స్టాండింగ్, మీ కేంద్రంలో ఉన్న మీ నాయకుల అండర్స్టాండింగ్, కేసీఆర్ అండర్స్టాండింగ్ ఒక్కటే. ఫెవికాల్ బంధం వాళ్ళిద్దరిది. పాపం నువ్వు ఎంత కొట్లాడితే ఏం లాభం? వాళ్ళిద్దరు ఆడ కలుసుకుంటారు, అలా మాటలు ఒకటే ఉంటాయి. ఎందుకు మరి మీకు ఎట్లా ముందే తెలుసు? కేసీఆర్ కువట్లు కాంగ్రెస్ లో ఉన్నారు, మాకు ఫండింగ్ చేసిండ్రు. మాకే తెలియదు అది. నీకైతే తెలుసు అది ఫండింగ్ చేసిన విషయం? అప్పుడు ఎప్పుడో అంటుండ్రు అందరూ, గంగుల కమలాకర్ నువ్వు బినామివి, గంగుల కమలాకర్ కి హైదరాబాద్ లో మీ స్వయాన మీ శేఖర్ పేరాలజీ గారు స్వయాన ట్వీట్ చేసిండ్రు సోషల్ మీడియా వేదికగా. ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి బండి సంజయ్ నీకు? నువ్వు ఎన్నికలలో పోటీ చేయాలంటే నీ భార్య మెడల పుస్తెళ్తాడు అమ్మినోనివి నువ్వు. ఈ రోజు 1000 కోట్ల రూపాయలు ఎడికేలు వచ్చినాయి. బీఆర్ఎస్ తోని నీ లోపాయికార ఒప్పందం మాకు తెలుసు అని పేరాలజీ చెప్పిండ్రు. మరి నువ్వేమో వచ్చి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఫండింగ్ చేసింది, కేసీఆర్ కువోట్లు ఉన్నారు అంట. అరే మా దగ్గర కువోట్లు కాదు, ఎంత ఫ్రీ బర్డ్స్ గా పనిచేసుకోవడానికి ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేలకి స్వేచ్ఛనిచ్చారు, బందీలుగా పెట్టలేదు. మీరు తీసుకొని పోయి మా పార్టీ నాయకులందరినీ, ఎమ్మెల్యేలందరినీ తాజ్ హోటల్లా, అక్కడక్కడ గుజరాత్ లా, లేకపోతే బొంబాయిలా అక్కడ ఇక్కడ దాచిపెట్టినారు చూడండి, ప్రభుత్వాలని కూల్చేయడానికి. ఇప్పుడు అది నడవదు. కేల్కతం దుకాణం బంద్. 1 సారి 2 సార్లు 3 సార్లు మజాక్, మళ్ళీ అదే మజాక్ చేస్తాము అని అంటే నువ్వు కూకుంటారా? ఇప్పుడు మీరు ఎవరన్నా ముట్టన్నా చూడండి మా వాళ్ళని. మేము ఎవరం ఏమనాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలే తిరిగి పడి మిమ్మల్ని అందరిని కొడతారు. అన్నందుకు ఫస్ట్ చెప్పినందుకు నిన్ను ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు ముందస్తుగా ఎట్లా ఇచ్చినావు అని చెప్పేసి ఫస్ట్ నిన్ను కూడా తర్వాత వాళ్ళ దగ్గర పోతారు తెలంగాణ ప్రజలు. మేమేమనం, ఎవరిని ఏమనాల్సిన అవసరం లేదు. మా నాయకులు, మా ఎమ్మెల్యేలు వాళ్ళ స్థానంలో పని చేసుకుంటారు. ఏదైనా తేడా జరిగిందే అనుకో ఎవ్వరు అవసరం లేదు, తెలంగాణ ప్రజలు కొడతారు ఈసారి. కాబట్టి ఆ సాహసం మా ఎమ్మెల్యేలు చేయరు. వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ, పనిచేసుకునే స్వేచ్ఛ ఇచ్చిండ్రు. ప్రభుత్వాన్ని వదిలేసి ప్రతిపక్షంలోకి పోయే సాహసం అంతకన్నా చెయ్యరు. గతంలో 12 మంది ఎమ్మెల్యేలు పోయినాడు మా ప్రతిపక్షంలో నుంచి అధికార పార్టీకి పోయారు. ఇప్పుడు మేమే అధికారంలో ఉన్నాం, మీ వాళ్ళే జాగ్రత్త కాపాడుకోండి అని మేము అంటున్నాం. వాళ్ళు ఎప్పుడో ఒకసారి పుసుకుమని రాజీనామా చేయగలరు మీ ఇద్దరు ఎమ్మెల్యేలు, అవి చూసుకోండి. మేమే అనుకుంటున్నాం.
12 మంది గుంజితే మేము అడగకుండా వద్దన్నా కూడా 24 మంది వాపస్ వచ్చేటట్టు ఉన్నారేమో అనిపిస్తుంది మాకు. వాపస్ కాదు, వద్దన్నా అక్కడ రాజీనామాలు చేసి కాంగ్రెస్ లోకి వచ్చేటట్లు ఉన్నారేమో. మేమొస్తామని తెగ ఫోన్లు చేస్తుండ్రట మా నాయకులకి. మా నాయకులు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, మా నాయకులు పలకట్లేదు. ఇది ఈ రోజు కాంగ్రెస్ కు ఉన్నటువంటి సత్తా. నోరు ఊకే పారేసుకొని ఏదో మీడియా ముంగల మాట్లాడితే నేను హైప్ అయిపోతా, ఈ రోజు ఏందో కాంగ్రెస్ ని భయపెట్టించి మేము ఇచ్చినటువంటి పథకాలు అమలు చేయనీయకుండా ఏదో ఒకటి ఆటంకం తీసుకొని వచ్చి మీడియా కాన్సన్ట్రేషన్ డైవర్షన్ చేయడానికి కోసము పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు హర్షించరు, ఊరుకోరు అని హెచ్చరిస్తున్నా. అంతేకాకుండా ఈ 6 పథకాలు పూర్తి స్థాయిలో 100 రోజులలో మేము నెరవేరుస్తాము. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకునే బాధ్యత మాది. రైతు బంధు పథకం ఇస్తాం, ఉచిత కరెంట్ ఇస్తాం, 500 గ్యాస్ ఇస్తాం, రైతుల రుణమాఫీ చేస్తాం, రైతులకు ఇస్తాన్న 15,000 రూపాయలు ఎకరాకి వేస్తాం. ముందు వెనక 2 రోజులు కేసీఆర్ భాగవతం అంతా బయట పెట్టి ఆ చిట్టా పక్కకు పెట్టి ఆల్రెడీ 1 ఎకరా ఉన్న వాళ్ళకి వేసేయడం కూడా జరిగింది. ఇంకా తర్వాత మిగతా వాళ్ళకి వేసేస్తూనే ఉంటాము. దాంట్లో ఎలాంటి ఆటంకం రాదు. కేసీఆర్ అక్టోబర్ వేయాల్సిన నవంబర్ వరకు దిక్కు లేకుండే కేసీఆర్ ఖజానా ఖాళీ చేసిండు. దాన్నంతా కొంచెం విచారణ జరిపి తెలంగాణ ప్రజలకి గుట్టకు, కొండకు, పుట్టకు, నీళ్లకు, వాగుకు, చెరువుకు, గాలికి, అడవికి ఎవరికి పడితే వాళ్ళకు రైతు బంధు వేసిండు కేసీఆర్. అది అట్లా కాకుండా ప్రక్షాళన చేసి ఒకసారి స్ట్రీమ్ లైన్కి వస్తే ఇక పర్మనెంట్ గా ప్రతి సంవత్సరం వాళ్ళకి రావాల్సిన రైతు బంధు కరెక్ట్ గా ప్రజలకు చేరాల్సిన, రైతుకు చేరాల్సిన, రైతు కష్టానికి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. దాంట్లో ఎలాంటి వర్రీస్ లేవు. నిరంతర ప్రక్రియ ఇది. మీరు ముందు ఎన్నికలు రాకముందు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు కాంగ్రెస్ వచ్చే కాంగ్రెస్ వచ్చే 3 గంటల కరెంట్ వస్తుంది, కాంగ్రెస్ వచ్చే కరెంట్ తీసేస్తుంది అని ఎవరెవరో మాట్లాడింది. ఏమైంది? నెల 15 రోజులు అయింది, కరెంట్ పోయింది. ఏడానా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు బంద్ చేసి వచ్చిన ప్రభుత్వాన్ని కనీసం పని చేసుకునే సమయం ఇవ్వండి. మీ ప్రభుత్వం కూల్చేస్తారని మాటకు ముందు మాట్లాడి బ్లాక్మెయిల్ చేస్తున్నారా, భయపెట్టిస్తున్నారా? ఈ భయాలకి, ఈ నయనాలకి, మీ ఒగల ముచ్చట్లకి ఎవ్వరు భయపడేటోళ్ళు లేరు. ఇక బంద్ చేయండి. మీరు ఇక స్వేచ్ఛగా మా ఎమ్మెల్యేలను పని చేసుకొని ఇవ్వండి. వాళ్ళకి ఇబ్బంది పెట్టే రకం మీరు మాట్లాడకండి. ఎవరి మీద అనుమానం వచ్చేటట్టు, కాంగ్రెస్ నాయకుల మీద అనుమానం వచ్చేటట్టు ప్రవర్తించకండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నారు, గ్రామ సభల్ని పెడుతున్నారు, ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నారు, ప్రజల వద్ద పరిపాలన చేస్తున్నారు. వాళ్ళని క్షేమంగా చేసుకొని ఇవ్వండి. టెన్షన్ పెట్టి, ఇబ్బంది పెట్టి, మా పళ్ళకు ఆటంకం తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తే చెప్పిన కదా సంక్రాంతి పీడ సంక్రాంతిగా నా చేతిలో నోటికి వచ్చినట్లు తిట్లు తినాల్సి వస్తుంది. ఎవడైనా సరే నోరు అదుపులో పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి, ప్రభుత్వానికి సహకరించండి. మీకు ఢిల్లీలో మళ్ళీ ఒకసారి వస్తే మేము నిధులు ఇవ్వాలంటే తెలంగాణలో ఎంపీలే ఉండాలనా? మీ ఎంపీలే ఉండాలనా? ఇప్పుడు ఎంపీకి 4 ఎంపీలు అంటే మా ఎంపీలు ఉంటే మీరు నిధులు ఇయ్యము అని చెప్పగానే చెప్పేసినావు కదా డైరెక్ట్. బీజేపీ ఎంపీలే ఉంటే కేంద్రం నుంచి కొట్లాడి తెస్తారా? నలుగురు ఏమి 400 కోట్లు 4,000 కోట్లు ఏం తెచ్చారమ్మా మీరు? పాలమూరు పథకానికి తీసుకొని రండి, జాతీయ హోదా కల్పించండి. ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే, ఏమన్నా చేయాల్సిన కేంద్రాల్లో చేయాల్సిన చెయ్యండి. అదన్నా చరిత్రలో రాసుకోబడుతుంది మీకు, మీ టర్మ్ లో ఇది చేసిన పని అని. ఊరికేనే మమ్మల్ని గెలిపిండి అంట, మేం కొట్లాడతాం, మేం తెచ్చుకుంటాం, మాకు శాతం అవుతుంది. కేంద్రంలో కూడా మేమే వస్తాం. కేంద్రంలో అధికారంలో మాదే ఉంటా, తెలంగాణలో అధికారంలో మేమే ఉంటాం. మిమ్మల్ని బోరీ బిస్తర్ సదిరిపించే సమయం దగ్గర పడ్డది.